హాయ్ ఫ్రెండ్స్, 1961లో కె బాలచందర్ గారు దర్శకత్వం వహించిన సినిమా బొమ్మ బరుసు. ఈ సినిమా ముఖ్య స్పెషాలిటీ ఏంటంటే, అప్పట్లో నాగార్జున సాగర్ ఎలా ఉంది, ఆ క్లిప్పింగ్స్ అన్నీ మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఎత్తిపోతలో కానీ, నాగార్జున సాగర్ డ్యామ్ కానీ, ఎందుకంటే సినిమా సగం షూటింగ్ అక్కడే జరిగింది. సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో చంద్రమోహన్, రామకృష్ణ ఇద్దరు అన్నదమ్ములు. రామకృష్ణ అన్నయ్య, తమ్ముడు చంద్రమోహన్. రామకృష్ణకి ఒక అమ్మాయితో పెళ్ళవుతుంది, కానీ ఆ అమ్మాయి కొన్ని రోజులకే చనిపోతుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వరలక్ష్మి మాత్రం ఇతనితో, వీళ్ళిద్దరితో పాటు అదే ఇంట్లో ఉండిపోతుంది, సెటిల్ అవుతుంది. అక్కడ ఉండే ఆస్తి వ్యవహారాలన్నీ ఆవిడ తన హస్తగతం చేసుకొని పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. ఇది తమ్ముడైన చంద్రమోహన్కి నచ్చదు. ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు ఆమెను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని, కానీ ఆమె వెళ్ళదు. దీని పూర్వ కథకు వెళ్తే, వరలక్ష్మి ఒక డబ్బు లేని యువతి. తన హస్బెండ్ని ఎప్పుడూ కూడా డబ్బు లేదు, సంపాదించలేవు, చేతకాదు అని మాట్లాడుతూ ఉండేది. అయితే అతనికి ఒకరోజు అతను ఈ వరలక్ష్మి వాళ్ళ హస్బెండ్ కంపెనీ మూసేస్తుంటే అందరు ఎంప్లాయీస్కి 5,000 రూపాయలు ఇస్తారు. అయితే ఆ 5,000 రూపాయలు ఆఫీస్కి వెళ్ళి ఈ వరలక్ష్మి తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ అతను అవమానపడతాడు. ఏంటి నన్ను అలా అవమానించావంటే, నీకు చేత కాదు, 5,000 ఇంటికి కూడా తీసుకురావు అని తిడుతుంది. దానికి అతను, నువ్వు డబ్బు కోసమే పుట్టావు, డబ్బు కోసమే పెరుగుతున్నావు, నీలాంటి దాన్ని ఏం చేస్తాను చూడు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి 1,00,000 రూపాయలు సంపాదించి నీ మొహాన కొడతాను, అప్పుడైనా నీలో మార్పు వస్తుందేమో అని భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. వరలక్ష్మికి 3 కూతుళ్ళు. పెద్ద కూతురేమో చనిపోతుంది, రామకృష్ణ భార్య చనిపోతుంది. రెండో కూతురు ఈ చలం అనే ఒక గుర్రపు బండి నడిపి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆమె చనిపోయింది అని చెప్పి అందరికీ చెప్పుకుంటుంది. మూడో కూతురుతో సహా ఈ రామకృష్ణ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మూడో కూతురు వెన్నెరాడై నిర్మల, మూడో కూతురు అని చెప్పుకుందాం. సో ఇది పూర్వకథ. ఇప్పుడు కథకు వస్తే, ఒకరోజు ఇందాక చెప్పుకున్నాం కదా, 5,000 ఏం చేస్తుందంటే, ఒక పెద్ద గ్రాండ్గా ఉండే గుర్రపు బండి కొంటుంది. కొని ఆ గుర్రపు బండి మీద తిరుగుతూ తాను ఒక పలానా జమీందారి కుటుంబంలో వచ్చిన అమ్మాయిని చెప్పుకుని, ఈ రామకృష్ణ వాళ్ళకి పెద్ద బట్టల షాప్ ఉంటుంది, బట్టల వ్యాపారం చేస్తుంటారు. అలా చేసి తన పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసి తను వచ్చి ఆ ఇంట్లో సెటిల్ అయిపోయి ఆ డబ్బునంతా, వ్యవహారాలంతా ఈమె చూసుకొని పెద్ద మహారాణిలాగా ఫోజ్ చేస్తూ ఉంటుంది. సో ఒకరోజు ఏమవుతుందంటే, ఈమె రెండో కూతురు భర్త అయినటువంటి చలం ఆ షాప్కి వచ్చి బట్టలు కొంటుండగా, ఆ షాప్లో పనిచేస్తున్న అల్లురామలింగయ్య చేసే ఫ్రాడ్ని బయట పెడతాను అని చెప్పి అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా లాగుతాడు. ఆ ఫోటో వరలక్ష్మిది అక్కడ ఎందుకు ఉంది, ఆమె ఏంటి, ఏం చేస్తుంది అని. సో తెలుసుకున్నాక అతను ఆ ఇంటికి వెళ్ళి వరలక్ష్మిని, తన అత్తగారిని బెదిరించడం మొదలు పెడతాడు. నీ బండారం అంతా బయట పెడతాను, నువ్వెవరో ఏంటో అంతా మీ అల్లుడికి చెప్తాను అంటే, వద్దు అని చెప్పి ఆ ఇంట్లోనే గుర్రపు బండి నడిపే డ్రైవర్గా పెట్టుకుంటుంది. సో అలా కథ నడుస్తుండగా ఒకరోజు అయితే చంద్రమోహను, ఈమె మూడో కూతురు ఇద్దరు ప్రేమలో పడతారు. ఒకరోజు ఈ చంద్రమోహన్ కోసం అని చెప్పి, అయితే బొమ్మ బరుసా అనే సినిమా పేరు ఎందుకు పెట్టారంటే, ఒకరోజు ఈ చంద్రమోహన్కి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చూపులు అని చెప్తుంటే, వాళ్ళు ఇద్దరు ఫ్రాడ్ అని చెప్పి ఇతను బయట పెడతానంటే, అప్పుడు వీరిద్దరూ పందెం కాస్తారు. చంద్రమోహను, వరలక్ష్మి, నేను నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టి బయట అవుట్ హౌస్ ఒకటి కట్టి అందులో ఉంచుతాను నిన్ను అని. సరే బొమ్మ బరుసా చూద్దామని ఇద్దరు పందెం కాచుకుంటారు. ద సేమ్ వే చలం కూడా వచ్చాడు కదా ఇందాక, అతను కూడా నేను నీ బండారం బయట పెడతాను ఎప్పటికైనా అని చెప్పి అతను పందెం కాస్తాడు. సినిమాలో మొత్తం పందాలే ఉంటూ ఉంటాయి. ఇవి రెండే కాక ఇంకా చాలా పందాలు ఉంటాయి. ఒకరోజు ఏమవుతుందంటే,
చంద్రమోహన్కు తొందరగా పెళ్లి చేయాలి, అప్పుడే తనకి ఆస్తి దక్కుతుంది, ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేయాలి అనుకుని ఒక పిల్లని చూడడానికి వెళ్తే ఆ రోజు చంద్రమోహన్ రాకపోగా తన పెద్దన్నయ్య అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి మోహిస్తాడు ఆ అమ్మాయిని. సో ఆహ్, తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే ఈమె రెండో అమ్మాయి కడుపుతో ఉంటుంది. వరలక్ష్మి రెండో అమ్మాయి. సో చలం ఏం చెప్తాడు, చలంని ఏమడుగుతుందంటే నేను మా ఈ శ్రీమంతం చేయాలి, మా అమ్మే వచ్చి నాకు శ్రీమంతం చేయాలి అంటే చలం వెళ్ళి ఎస్ వరలక్ష్మితో చెప్తాడు, నువ్వు మా ఇంటికి రావాలి, మా భార్య ఇలా కోరుతుంది అంటే, నేను అక్కడికి వెళ్ళి జనం మధ్యలో కలిస్తే నా బండారం వీడు బయట పెడతాడు, కాబట్టి ఈ అమ్మాయినే ఇక్కడికి పిలిపించుకుందామని ప్లాన్ వేస్తుంది. ఇక్కడే చాలా సరదాగా నడుస్తుంది. అంటే విచిత్రమైన విషయాలని ఇక్కడే జరుగుతాయి. ఇంటికి పిలిపించుకోవటానికి ఏం చేస్తుందంటే ఇంట్లో ఎవరిని లేకుండా చేయాలి అని చెప్పి తన మూడో కూతుర్నేమో తిరుపతి పంపిస్తుంది. చంద్రమోహన్ని నాగార్జున సాగర్ పంపిస్తుంది. కానీ ఈమెకు తెలియకుండా వాళ్ళిద్దరూ నాగార్జున సాగర్ వెళ్తారు. అల్లుడినేమో రామకృష్ణనేమో బిజినెస్ పని నిమిత్తం రాజమండ్రి పంపిస్తుంది. కానీ ఇందాక ఏ అమ్మాయితో అయితే చూశాడో ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్లో చూసి రామకృష్ణ కూడా అనుకోకుండా నాగార్జున సాగరే వెళ్తాడు. ఈ వీళ్ళ షాప్లో పనిచేసే అల్లు రామలింగయ్య కూడా తన కూతురు రమాప్రభతోటి కూడా నాగార్జున సాగర్ వెళ్తాడు. ఇంకా విశేషం ఏంటంటే ఈ నాగార్జున సాగర్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ హోటల్లో అయితే దిగుదామనుకుంటారో ఆ హోటల్ యజమాని కూడా ఈ ఎస్ వరలక్ష్మి భర్తే. సో వీళ్ళందరూ ఒకటేసారి వెళ్ళేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు అక్కడికి వెళ్తారు. అప్పుడు రామకృష్ణ మొదటగా వెళ్తే ఒకటే రూమ్ ఉందని చెప్పి వాళ్ళకి లోపల పంపిస్తాడు. తర్వాత చంద్రమోహన్ అక్కడికి వస్తే ఈ రూమ్స్ లేవు కదా ఏం చేద్దామని చెప్పి ఈ లోపలికి వెళ్ళిన రామకృష్ణ వాళ్ళని భోజనానికి తోలేసి చంద్రమోహన్ని లోపల పంపిస్తాడు. మళ్ళీ వాళ్ళు భోజనం నుంచి రాగానే చంద్రమోహన్ వాళ్ళని బయట సైట్ సీయింగ్ ఉంది చూడండి అని వాళ్ళని తొందర పెట్టి బయటికి పంపిస్తాడు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాగానే ఒక ఎమ్మెల్యే వచ్చాడు, అతను మీ రూమ్లో ఉన్నాడు, మీ సామాన్ పైకి పంపిస్తానని పైన రూమ్కి పంపిస్తాడు. అలా విచిత్రమైన సంఘటనలు కిందకి పైకి జరుగుతూ ఉండగా ఎస్ వరలక్ష్మి ఫోటో కింద పడి వీళ్ళిద్దరిలో ఎవరో ఒక అమ్మాయి నా కూతురు అని ఎస్ వరలక్ష్మి భర్త కనుక్కుంటాడు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతుండగా అక్కడికి వీళ్ళ విజయవాడలో ఉండే పోస్ట్ మ్యాన్ కూడా ఆ హోటల్కే రావటంతో రామకృష్ణని గుర్తుపట్టి ఈ విషయం వెళ్ళి ఎస్ వరలక్ష్మికి చెప్తాడు, ఇలా మీ అబ్బాయి కనిపించాడు అని. సో వాళ్ళ నోట వీళ్ళ నోట మొత్తానికి తన ఇద్దరు అల్లుళ్ళు అంటే రామకృష్ణ, చంద్రమోహన్, తన కూతురు అందరూ కలిపి నాగార్జున సాగర్ వెళ్ళారు అని తెలుసుకుంటుంది ఎస్ వరలక్ష్మి. ఇక్కడే నాగార్జున సాగర్ అప్పుడు ఎలా ఉంది బ్లాక్ అండ్ వైట్లో, ఎత్తిపోతలు ఎలా ఉందో అవన్నీ మనకి విజువల్స్ కనిపిస్తాయి. దగ్గర ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉండటం చాలా విచిత్రం. సో నెక్స్ట్ సీన్లో ఏమవుతుందంటే వీళ్ళందరూ రిటర్న్ వస్తారు నాగార్జున సాగర్ నుంచి. రిటర్న్ వచ్చిన తర్వాత వరలక్ష్మి ఒక్కొక్కటిని ఆరాధిస్తుంది, ఏమైంది ఏంటి ఎక్కడికి వెళ్ళారు. అప్పుడే ఒక ఆకాశరామన్ ఉత్తరం వస్తుంది. అందులో ఏముంటుందంటే చంద్రమోహన్ ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు అని రాసి ఉంటుంది. అయితే చంద్రమోహన్ అడగ్గా రామకృష్ణకి చంద్రమోహన్ అంటే కోపం. చంద్రమోహన్ అడగ్గా అవును నిజంగానే మోసం చేశాను అంటాడు. నీకు బుద్ధి లేదా అంటే ఎవరు ఇంతకీ అమ్మాయి అంటే ఎవరో కాదు ఈమె మూడో అమ్మాయి అని చెప్పి వెన్నెరాడే నిర్మలని చూపిస్తాడు. దాంతో వరలక్ష్మి కాదు అంటుంది. ఈ మధ్యలో వీళ్ళు ఎప్పుడైతే నాగార్జున సాగర్ వెళ్ళారో అప్పుడు చలం తన భార్యని తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తాడు. అక్కడ ఈ వరలక్ష్మి ఆ రెండో కూతురికి ఈ సీన్ చాలా బాగుంటుంది. వరలక్ష్మి తన రెండో కూతురు ఇద్దరు కలవటం, ఆ డైలాగ్స్, నేను నీకు 50,000 ఇస్తాను, మీరిద్దరు ఈ ఊర్లోంచి వెళ్ళిపోండి అంటాం, నేను వెళ్ళను అంటాం, నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను, నేనే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను అనటం, నీ మొగుడు నాకు కుంపట్లా తయారయ్యాడు, ఎప్పుడు చచ్చిపోతాడో అనటం, అలాంటి డైలాగ్స్ చాలా బాగుంటాయి. సో చివరికి ఏదో ఒక విధంగా అక్కడ 50,000 ఇవ్వటానికి ట్రై చేస్తే మాకు రూపాయి కూడా వద్దని రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇద్దరు. ఆ తర్వాత సీన్లోనే
ఆమెకి కాన్పుకి నొప్పులు రావటం, హాస్పిటల్ తీసుకెళ్ళటానికి డబ్బు కావాల్సి ఉంటే చలం వచ్చి డబ్బు అడుగుతాడు అప్పుగా, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పంపిస్తుంది. తనకి కాన్పు అనే విషయం చెప్పడు అక్కడ. సో ఇప్పుడు ఈ వీళ్ళందరూ నాగార్జున సాగర్ నుంచి వచ్చినాక ఎవరంటే ఈ అమ్మాయి మీ మూడో కూతుర్నే నేను మోసం చేశానంటే కాదు కాదు అంటుంది. ఎందుకు అంటే ఆ ఉత్తరం రాసింది నేనే అని ఒప్పుకుంటుంది. అప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతాడు తన అల్లుడు రామకృష్ణ ఈమె ఎంత మోసగత్తె అనేది. అప్పుడే చలం కూడా వచ్చి కొడుకుని చూపిస్తాడు, నీ కూతురు చచ్చిపోయింది, నువ్వు రూపాయి ఇవ్వలేకపోయావు నీ కూతురు కోసం అంటే, ఆ రోజు కూతురు కోసమా నువ్వు డబ్బుల కోసం వచ్చింది, నువ్వు అడిగితే నేను ₹1,00,000 ఇచ్చేదాన్ని కదా అంటే, నీ సంగతి నాకు బాగా తెలుసు, కాన్పు కూడా చేయించలేని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాను నోటితో అంటావని నాకు తెలుసు, అందుకని నేను అడగలేదు అంటాడు. ఇవన్నీ జరుగుతుండగా ఎస్వరలక్ష్మి రియలైజేషన్ అవుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. మా కూలిపోతుంటే అప్పుడే ఈమె భర్త వస్తాడు అక్కడికి. ఒక ₹1,00,000 తీసి ఆ మొహాన్ని కొడతాడు. ఇది నీ బతుకు, ఇదిగో నీ ₹1,00,000, ఇప్పటికైనా నీ డబ్బుకుండే ఆశని చంపుకొని మనిషిలాగా బతుకు అంటాడు. ఇప్పుడు తను మొత్తానికి నేను రియలైజ్ అయ్యాను అని చెప్పి అందరినీ క్షమాపణ అడుగుతుంది. దాంతో దగ్గర దగ్గర సినిమా క్లోజ్ అవుతుంది. ఇదే స్టోరీని ఇప్పుడు మళ్ళీ తీసుకొని కొత్తగా రాసుకొని ఒక ఫ్యామిలీ స్టోరీగా ఎంటర్టైనర్గా రాయొచ్చు. మరి ఎవరైనా కొత్త దర్శకులు ట్రై చేస్తారేమో చూడాలి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మూవీ. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు బాయ్.